బ్రదర్ మన దగ్గరకొచ్చారు. అతని పేరు మనం అర్జున్ అని పెట్టుకుందాం. అర్జున్ నాతో ఏమన్నాడంటే, "నేను నా క్రెడిట్ కార్డ్స్ ప్లస్ నా హోల్ సేవింగ్స్ యూజ్ చేసి 50 లాక్స్ రూపీస్ ఒక ఫర్మ్‌కి లోన్ ఇచ్చాను. నెల నెల ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా హ్యాపీగా బతికేయొచ్చు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్‌తోనే" అనుకున్నాను. 2, 3 నెలలు నాకు ఆ ఫర్మ్ పార్ట్నర్ ఇంట్రెస్ట్ పే చేశారు. బానే ఉంది. కానీ తర్వాత చేతులెత్తేశారు. "ఇంక మీ దగ్గరకొచ్చాను. లీగల్‌గా ఏదైనా యాక్షన్ తీసుకుందాం. వాళ్ళ చెక్స్ మా దగ్గర ఉన్నాయి" అన్నాడు. సరే అని మేము లీగల్ నోటీస్ పంపించాము. వెంటనే "ప్లీజ్, ప్లీజ్ అర్జున్, నేను నీ లోన్ తిరిగిచ్చేస్తాను. అట్‌లీస్ట్ హాఫ్ ది అమౌంట్ నేను ఫస్ట్ నీకు పే చేసేస్తాను. ప్లీజ్ నా మీద కేస్ వేయొద్దు" అని బతిమలాడారు. సరే అని అర్జున్ ఇంక వద్దులేండి కేసంటే, సో మేము చెప్పాము, ఇలాంటి చాలా కేసెస్ చూసాం అర్జున్. కేసు మీరు 45 డేస్ లోపే వేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేస్ తర్వాత వేసుకొని లాభం ఉండదు. ఆ తర్వాత తనకేం వెంటనే శిక్ష పడదు. ఇది ఏ స్టేజ్‌లో అయినా సరే మీరు సెటిల్ చేసుకోవచ్చు ఈ మ్యాటర్. తను మీకు లోన్ ఇచ్చినప్పుడు మనం సెటిల్ చేసుకుందాం అని చెప్పాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ తర్వాత రోజు నుంచి అర్జున్ అడ్రెస్సే లేడు మాకు కూడా. అండ్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మా దగ్గరకొచ్చి చెప్పాడు, "మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఆమె మాటలు నమ్మి నేను అసలు కేసు వేయలేదు. ఆమేమో నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు" అని. 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడేం లాభం? లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు కేసు వేసుకున్నా లాభం లేదు గదా! సరే, ఒకవేళ డిలే అయినందుకు క్షమించమని కోర్ట్‌లో ఏదైనా పిటిషన్ వేసుకున్నా, ఆ డిలే ఎందుకయిందో ప్రూవ్ చేయడానికే 1 ఇయర్ కంటే ఎక్కువ పడుతుంది. అలా ఉంది పెండెన్సీ. అర్జున్ తన కేస్‌ని ఎంత కాంప్లికేట్ చేసుకోవాలో అంతా చేసుకున్నాడు. అందుకనే నేను మీకు అడ్వైస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇలాంటి కేస్‌లో కేస్ వెయ్యాలి అంటే వెళ్లి వేసుకోండి. వెయ్యొద్దు అంటే వెయ్యొద్దు. ఏదో ఒక స్టేజ్‌లో శిక్ష పడుతుందేమో అని భయపడైనా సరే మీకు మీ డబ్బులు మీకిచ్చేయొచ్చు. అప్పుడు మీరు మ్యాటర్ సెటిల్ అయిందని కేస్ క్లోజ్ చేయించుకోవచ్చు. అంతేగాని ఇలాంటి పొరపాట్లు మీరైతే చేయొద్దు. అర్జున్ లాగా సఫర్ అవ్వొద్దు.